నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏపీ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ వారు టెట్ 2025 స్పెషల్ ఎడ్యుకేషన్ నుంచి 20 ప్రశ్నలతో ఈ ప్రాక్టీస్ టెస్ట్ను అందిస్తున్నారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటాయి. అభ్యర్థులు తన సరైన సమాధానాన్ని 5 సెకండ్లో రికగ్నైజ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 5 సెకండ్ల తర్వాత ఆన్సర్ డిఫాల్ట్గా హైలైట్ అవుతుంది మరియు ఆన్సర్కి సంబంధించిన చక్కటి వివరణ ఇస్తున్నాము. ఈ క్వశ్చన్ నెంబర్ 91 నుంచి క్వశ్చన్ నెంబర్ 110 వరకు 20 ప్రశ్నలు ఉంటాయి. ఫ్రెండ్స్, దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్యూచర్లో మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో, ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ హోమ్ పేజ్లోనే మా వీడియోస్ అన్నీ ఒకటే దగ్గర కనబడతాయి. సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. స్టార్ట్ టెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, 91. ఆటిజం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి. ఆటిజం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ స్కిన్నర్, ఆప్షన్ బి లియో కానర్, ఆప్షన్ సి పావ్లోవ్, ఆప్షన్ డి బినే. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి లియో కానర్. ఆటిజం అనే పదాన్ని 1943లో అమెరికన్ బాలల మానసిక వైద్యుడు డాక్టర్ లియో కానర్ మొట్టమొదటిసారిగా తన పరిశోధనలో ఉపయోగించారు. స్కిన్నర్, పావ్లోవ్ వంటి వారు ప్రవర్తనవాద మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలైతే బినే ప్రజ్ఞామాపనాలకు పితామహుడుగా గుర్తింపు పొందారు. కాబట్టి ఆటిజం గురించి మొదట మాట్లాడింది లియో కానర్ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 92. ఈ క్రింది వాటిలో ఆటిజంకు సంబంధించినది ఏది? ఆప్షన్స్: ఏ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్, ఆప్షన్ బి స్పెక్ట్రమ్ డిజార్డర్, ఆప్షన్ సి పర్వెసివ్ డెవలప్మెంట్ డిజార్డర్, ఆప్షన్ డి బ్లడ్ డిజార్డర్. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ డి బ్లడ్ డిజార్డర్. ఆటిజం అనేది ప్రధానంగా మెదడు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన సమస్య కావడంతో దీనిని న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అని కూడా అంటారు. ఇందులో అనేక రకాల తీవ్రతలు ఉండడం వల్ల ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని, అలాగే సమగ్ర అభివృద్ధి లోపం కావడంతో పర్వేసివ్ డెవలప్మెంట్ డిజార్డర్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది తలసేమియా లేదా సికిల్ సెల్ ఎనిమియా లాంటి రక్త సంబంధిత వ్యాధి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. కాబట్టి బ్లడ్ డిజార్డర్ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 93. ఆటిజంకు సంబంధించిన ఒక ప్రాథమిక లక్షణం. ఆప్షన్స్: ఏ కదలికలు లేకపోవడం, ఆప్షన్ బి సాంఘీకరణ లేకపోవడం, ఆప్షన్ సి వ్రాత నైపుణ్యాలు లేకపోవడం, ఆప్షన్ డి దృష్టి లేకపోవడం. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సాంఘికీకరణ లేకపోవడం. ఆటిజం ఉన్న పిల్లల్లో ఇతరులతో కలవలేకపోవడం లేదా సామాజిక సంబంధాలు ఏర్పరచుకోలేకపోవడం అనేది అత్యంత ప్రధానమైన లక్షణం. కదలికలు లేకపోవడం శారీరక వైకల్యం కిందకు, వ్రాత నైపుణ్యాలు లేకపోవడం అభ్యసన వైకల్యం కిందకు, దృష్టి లేకపోవడం అంధత్వం కిందకు వస్తాయి. ఇవి ఆటిజం ప్రాథమిక లక్షణాలు కాదు. కాబట్టి సాంఘికీకరణ లేకపోవడం అనేది సరైన జవాబు. క్వశ్చన్ నెంబర్ 94. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లను విభజించగా. ఆప్షన్స్: ఏ ఫిజికల్ డిజార్డర్, ఆటిజం డిజార్డర్, లెర్నింగ్ డిజార్డర్, ఆప్షన్ బి ఆటిజం డిజార్డర్, లెర్నింగ్ డిజార్డర్, బ్లడ్ డిజార్డర్, ఆప్షన్ సి బ్లడ్ డిజార్డర్, రెట్స్ డిజార్డర్, లెర్నింగ్ డిజార్డర్, ఆప్షన్ డి ఆటిస్టిక్ డిజార్డర్, రెట్స్ డిజార్డర్, ఆస్పర్గర్స్ డిజార్డర్. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ఆటిస్టిక్ డిజార్డర్, రెట్స్ డిజార్డర్, ఆస్పర్గర్స్ డిజార్డర్. వైద్యశాస్త్ర వర్గీకరణ ప్రకారం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కింద ప్రధానంగా ఆటిస్టిక్ డిజార్డర్,
ఆస్పర్గర్స్ సిండ్రోమ్ మరియు రెట్స్ డిజార్డర్ వస్తాయి. రక్త సంబంధిత శారీరక మరియు అభ్యసన వైకల్యాలు ఆటిజం స్పెక్ట్రమ్ పరిధిలోకి రావు కాబట్టి ఈ 3 ఉన్న విభజనే సరైనది. క్వశ్చన్ నెంబర్ 95. ఆటిజం అనే పదానికి గ్రీకు అర్థం. ఆప్షన్స్: ఏ స్వీయ, బి సంతోషం, సి వినోదం, డి బాధాకరం. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ స్వీయ. ఆటిజం అనే ఆంగ్ల పదం ఆటోస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఆటోస్ అనగా గ్రీకు భాషలో స్వీయ, సెల్ఫ్ అనే అర్థం. ఈ రుగ్మత ఉన్న పిల్లలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమ సొంత ఆలోచనలో మునిగిపోయి ఉంటారు కాబట్టి ఈ పదాన్ని నిర్ణయించారు. అంతేకాని సంతోషం, వినోదం లేదా బాధాకరం అనేవి దీనికి అర్థాలు కావు. ఏపీ డిఎస్సి, టెట్, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ వారు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఫోన్ నెంబర్ 9640717460 ద్వారా సంప్రదించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 96. ఆటిజంను నిర్ధారించడానికి వాడే మాపన సాధనం. ఆటిజంను నిర్ధారించడానికి వాడే మాపన సాధనం ఏమిటి? ఆప్షన్స్: ఏ ఐఎస్ఏఏ, ఆప్షన్ బి ఐడిఎంఏ, ఆప్షన్ సి బిఎస్ఏఏ, ఆప్షన్ డి టిఏఐఆర్. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఎస్ఏఏ. భారతదేశంలో ఆటిజంను అధికారికంగా గుర్తించడానికి మరియు అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అత్యంత ప్రామాణికమైన సాధనం ఐఎస్ఏఏ, ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం. ఐడిఎంఏ, బిఎస్ఏఏ, టిఏఐఆర్ వంటి సాధనాలు ఆటిజం నిర్ధారణకు ఉపయోగించే ప్రామాణిక పద్ధతులు కావు. క్వశ్చన్ నెంబర్ 97. భాషణ అభివృద్ధిలో వెనుకబడి ఉండడం లేదా పూర్తిగా భాషణం లేకపోవడం వీరిలో గమనించగలం. ఆప్షన్స్: ఏ క్రెటినిజం, ఆప్షన్ బి ఆటిజం, ఆప్షన్ సి డ్వార్ఫిజం, ఆప్షన్ డి ఆల్బినిజం. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆటిజం. ఆటిజంతో బాధపడే పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఆలస్యంగా అభివృద్ధి చెందుతాయి లేదా కొంతమందిలో పూర్తిగా మాట్లాడే సామర్థ్యం లోపిస్తుంది. క్రెటినిజం, డ్వార్ఫిజం అనేది హార్మోన్ల లోపం వల్ల వచ్చే శారీరక పెరుగుదల సమస్యలు కాగా, ఆల్బినిజం అనేది మెలనిన్ లోపం వల్ల చర్మం రంగు కోల్పోయే సమస్య. కాబట్టి భాషాభివృద్ధి లోపం ఆటిజం వల్లనే కలుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 98. సాధారణంగా ఆటిజం ఈ వయసులోపు కనబడుతుంది. ఆప్షన్స్: ఏ 10 సంవత్సరాలు, బి 8 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 15 సంవత్సరాలు. మీ సమాధానాన్ని 5 సెకండ్స్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 3 సంవత్సరాలు. ఆటిజం అనేది నాడీ సంబంధిత అభివృద్ధి లోపం కావడంతో దీని లక్షణాలు సాధారణంగా శిశువు పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వయసు అంటే 36 నెలల లోపే తల్లిదండ్రులకు స్పష్టంగా బయటపడతాయి. 8, 10 లేదా 15 సంవత్సరాల వయసు వరకు ఈ లక్షణాలు బయటపడకుండా దాగి ఉండే అవకాశం దాదాపుగా ఉండదు. క్వశ్చన్ నెంబర్ 99. పునరావృత ఒకే రకమైన ప్రవర్తనలు వీరిచే ప్రవర్తించబడతాయి. ఆప్షన్స్: ఏ తెలివిగల పిల్లవాడు, ఆప్షన్ బి ఆటిజం పిల్లవాడు, ఆప్షన్ సి సృజనాత్మకత గల పిల్లవాడు, ఆప్షన్ డి కళా నైపుణ్యం వల్ల పిల్లవాడు. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆటిజం పిల్లవాడు. ఒకే పనిని కారణం లేకుండా మళ్ళీ మళ్ళీ చేయడం, చేతులు ఊపడం, ఒకే రకమైన దినచర్యను గట్టిగా కోరుకోవడం ఆటిజం ఉన్న పిల్లల యొక్క ప్రధాన లక్షణం. తెలివిగల లేదా సృజనాత్మకత, కళా నైపుణ్యం గల పిల్లలు విభిన్నంగా కొత్తగా ఆలోచిస్తారు కానీ
ఇలా ఒకే రకమైన మోస చర్యలకు పరిమితం కారు. క్వశ్చన్ నెంబర్ 100. సామాజికీకరణలో ముఖ్యమైన ఇబ్బందులు దీనిలో గమనించగలం. ఆప్షన్స్: ఏ అస్పర్స్ సిండ్రోమ్, ఆప్షన్ బి డౌన్స్ సిండ్రోమ్, ఆప్షన్ సి టర్నర్స్ సిండ్రోమ్, ఆప్షన్ డి క్లైనీఫెల్టర్ సిండ్రోమ్. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అస్పర్స్ సిండ్రోమ్. అస్పర్స్ సిండ్రోమ్ అనేది ఆటిజం స్పెక్ట్రంలోని ఒక రకం. ఈ పిల్లల్లో ప్రజ్ఞాపాఠవాలు సాధారణంగా ఉన్నప్పటికీ సమాజంలో ఇతరులతో కలవడం అనే దాంట్లో తీవ్రంగా ఇబ్బంది పడతారు. డౌన్స్, టర్నర్, క్లెనీఫెల్టర్ సిండ్రోమ్ అనేవి ప్రధానంగా జన్యుపరమైన క్రోమోజోముల లోపాల వల్ల ఏర్పడే శారీరక లేదా మేధో రుగ్మతలు. క్వశ్చన్ నెంబర్ 101. ధ్వని ఉత్పత్తి అయ్యి కొంతసేపు అదే కొనసాగితే ఇలా అంటారు. ఆప్షన్స్: ఏ రివర్సిబుల్, ఆప్షన్ బి రీవెర్బరైజేషన్, ఆప్షన్ సి రీలోడింగ్, ఆప్షన్ డి రీసార్ట్. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రీవెర్బరేషన్. భౌతిక శాస్త్రం ప్రకారం ఒక గదిలో ధ్వని ఉత్పత్తి చేసినప్పుడు ఆ శబ్దం గోడలకు తగిలి బహుళ పరావర్తనం చెంది అసలు శబ్దం ఆగిపోయిన తర్వాత కూడా కొంతసేపు అలాగే ప్రతిధ్వనిస్తూ వినిపించడాన్ని రీవెర్బరేషన్ అంటారు. ఇది వినికిడి లోపం ఉన్న పిల్లలకు తరగతి గదిలో సమస్యలు సృష్టిస్తుంది. రివర్సిబుల్ అనేది వెనక్కి తిరగగల ప్రక్రియను సూచిస్తుంది. రీలోడింగ్ మరియు రీసార్ట్ అనేవి ఇక్కడ సంబోధోచితాల పదాలు కాదు. క్వశ్చన్ నెంబర్ 102. సౌండ్ ఫీల్డ్ ఆడియోమెట్రీ పరీక్షలో 2 స్పీకర్లను పిల్లవాడి చెవిలో ఈ కోణంలో అమర్చాలి. ఆప్షన్స్: ఏ 85 డిగ్రీలు, ఆప్షన్ బి 45 డిగ్రీలు, ఆప్షన్ సి 35 డిగ్రీలు, ఆప్షన్ డి 90 డిగ్రీలు. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 45 డిగ్రీలు, 45 డిగ్రీస్లో ఉండాలి. సౌండ్ ఫీల్డ్ ఆడియోమెట్రీ అనేది హెడ్ఫోన్స్ లేకుండా గదిలో స్పీకర్ల ద్వారా ధ్వనిని పంపి వినికిడి సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్ష. ఈ పరీక్షలో ఖచ్చితమైన ఫలితాల కోసం శబ్దం పిల్లవాడి 2 చెవులకు సమానంగా చేరేలాగా 2 లౌడ్ స్పీకర్లను పిల్లవాడికి ఎదురుగా 45 డిగ్రీల కోణంలో అమర్చడం శాస్త్రీయంగా ఆమోదించబడిన విధానం. ఇతర కోణాలు అమరిస్తే ధ్వని తరంగాలు చెవిని సరిగ్గా చేరకపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 103. ఏసీ, బీసీ ఈ రెండూ దెబ్బతిన్న వ్యక్తులు వినికిడి లోపం యొక్క రకం. ఏసీ, బీసీలు రెండూ దెబ్బతిన్న వ్యక్తుల వినికిడి లోపం యొక్క రకం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ కండక్టివ్ హీరింగ్ లాస్, ఆప్షన్ బి ఫంక్షనల్ డెఫ్నెస్, ఆప్షన్ సి మిశ్రమ వినికిడి లోపం, ఆప్షన్ డి భాషణ లోపం. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి మిశ్రమ వినికిడి లోపం. చెవి వినికిడి ప్రక్రియలో గాలి ద్వారా మరియు ఎముకల ద్వారా ధ్వని ప్రయాణిస్తుంది. కేవలం ఏసీ దెబ్బతింటే దానిని కండక్టివ్ హీరింగ్ లాస్ అని అంటారు. కానీ ఇక్కడ ప్రశ్నలో ఏసీ మరియు బీసీలు రెండూ దెబ్బతిన్నాయి కాబట్టి దీనిని మిక్స్డ్ హీరింగ్ లాస్, మిశ్రమ వినికిడి లోపం అని అంటారు. ఏపీ టెట్, డిఎస్సి, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తుంది. వీటిని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నవచైతన్య కాంపిటీషన్స్కు 9640717460 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 104. అక్వైర్డ్ వినికిడి లోపం అనగా ఏమిటి? అక్వైర్డ్ వినికిడి లోపం అనగా ఏమిటి? ఆప్షన్స్: ఏ పుట్టినప్పుడు సాధారణ శ్రవణ జ్ఞానం ఉండి తర్వాత కాలంలో శ్రవణ జ్ఞానం కోల్పోవడం, ఆప్షన్ బి పుట్టుకతో వినికిడి లోపం ఉండడం, ఆప్షన్ సి బధిరత్వాన్ని నటించడం, ఆప్షన్ డి ఏసీ, బీసీలు రెండూ దెబ్బతినడం.
మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. పుట్టినప్పుడు సాధారణ శ్రవణ జ్ఞానం ఉండి తర్వాత కాలంలో శ్రవణ జ్ఞానం కోల్పోవడం. ఆంగ్లంలో అక్వైర్డ్ అనగా తర్వాత కాలంలో స్వయంగా పొందినది అని అర్థం. పుట్టుకతో ఎలాంటి లోపం లేకుండా సాధారణంగా పుట్టి ఆ తర్వాత జీవిత కాలంలో ఏదైనా తీవ్రమైన వ్యాధుల వల్ల కానీ ప్రమాదాల వల్ల కానీ వినికిడి శక్తిని కోల్పోవడాన్ని అక్వైర్డ్ డెఫ్నెస్ అంటారు. పుట్టుకతోనే వస్తే దాన్ని కాంజినిటల్ అంటారు. అలాగే నటించడం అనేది ఏ రకమైన లోపం కిందకు రాదు. క్వశ్చన్ నెంబర్ 105. చెవిటివారి విద్యపై జాన్ పాబ్లో బోనెట్ మొదటి పుస్తకాన్ని రచించిన సంవత్సరం. ఆప్షన్స్ ఏ యాడ్ స్కోర్, ఆప్షన్ బి 1660 1660, ఆప్షన్ బి 1560, ఆప్షన్ డి 1661 సంవత్సరం. మీ సమాధానాన్ని కామెంట్లో 5 సెకండ్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ యాడ్ స్కోర్, గ్రేస్ మార్క్. స్పానిష్ విద్యావేత్త జాన్ పాబ్లో బోనెట్ బదిరుల విద్య కోసం చరిత్రలో మొట్టమొదటిసారి పుస్తకాన్ని 1620లో రచించారు. ఈ ప్రశ్నాపత్రంలో ఇవ్వబడిన ఎంపికలలో సరైన సంవత్సరం లేకపోవడంతో ఈ ప్రశ్నను తప్పుగా పరిగణించి టెట్ కీలో అభ్యర్థులందరికీ గ్రేస్ మార్క్ యాడ్ స్కోర్ కేటాయించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 106. మొట్టమొదటి బదిరుల పాఠశాలను ఎడిన్బర్గ్లో స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ గల్లాడెట్ 1847, ఆప్షన్ బి ఆంబ్రోస్ సికార్డ్ 1775, ఆప్షన్ సి శామ్యూల్ హీనిక్ 1778, ఆప్షన్ డి థామస్ బ్రెయిడ్వుడ్ 1767. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ డి థామస్ బ్రెయిడ్వుడ్ 1767. థామస్ బ్రెయిడ్వుడ్ అనే ఉపాధ్యాయుడు బ్రిటన్లోని ఎడిన్బర్గ్లో 1760ల కాలంలో బ్రెయిడ్వుడ్ అకాడమీ ఫర్ ది డెఫ్ అండ్ డమ్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బదిరుల పాఠశాలను స్థాపించారు. గల్లాడెట్, సికార్డ్, హీనిక్ తదితరులు కూడా బదిరుల విద్యలో విశేష కృషి చేసినప్పటికీ ఎడిన్బర్గ్లో మొదటి పాఠశాలను స్థాపించింది థామస్ బ్రెయిడ్వుడ్ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 107. క్రింది వాటిని పొడవుల ఆధారంగా జతపరచండి. గ్రూప్ ఏ కర్ణబేరి, రెండోది యుస్టేషియన్ గొట్టం, మూడోది కర్ణాంతరాస్తి, 4 కోటం. గ్రూప్ బిలో ఉన్నాయి ఏ 8 mm, బి 85 to 90 mm స్క్వేర్, సిలో 30 to 40 mm, డిలో లెస్ దాన్ 4 mm. ఈ రెండు గ్రూపుల్లో ఏ గ్రూపు సరైన సమాధానం పొడవుల ఆధారంగా జతపరచండి అని అడుగుతున్నారు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 1B, 2C, 3D, 4A. కర్ణబేరి ఇయర్ డ్రమ్ వైశాల్యం సుమారుగా 85 నుంచి 90 స్క్వేర్ ఎంఎంలో ఉంటుంది. 1B. మధ్య చెవిని మరియు గొంతును కలిపే యుస్టేషియన్ గొట్టం, దీని పొడవు 30 నుంచి 40 mm ఉంటుంది. 2C. కర్ణాంతరాస్తి స్టాపెస్ అనేది మానవ శరీరంలో అత్యంత చిన్న ఎముక కాబట్టి దీని పొడవు 4 mm కన్నా తక్కువగా ఉంటుంది. 3D. కోటకం, దీని పొడవు సుమారుగా 8 mm ఉంటుంది. 4A. ఈ కొలతల ఆధారంగా సరైన ఎంపిక ఆప్షను సి. క్వశ్చన్ నెంబర్ 108. నాలుక కొనను పైకి లేపి గట్టి అంగిలిని తాకడం ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దాలు. ఆప్షన్స్ ఏ గ్లోబల్ శబ్దాలు, ఆప్షన్ బి రెట్రోఫ్లెక్స్ శబ్దాలు, ఆప్షన్ సి
వేలార్ శబ్దాలు, ఆప్షన్ డి పలాటల్ శబ్దాలు. మీ సమాధానాన్ని కామెంట్లో 5 సెకండ్లోపు తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రెట్రోఫ్లెక్స్ శబ్దాలు. భాషాశాస్త్రంలో ఉచ్చారణ స్థానాన్ని బట్టి అక్షరాలను విభజిస్తారు. నాలుక కొనను వెనక్కి మడిచి నోటి పైభాగంలో ఉన్న గట్టి అంగిలిని తాకడం ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దాలను ఆంగ్లంలో రెట్రోఫ్లెక్స్ సౌండ్స్ అంటారు. గొంతు నుండి పుట్టేవి. అంగిలి ఇతర భాగాల నుండి పుట్టే శబ్దాలకు వేరువేరు పేర్లు వేలార్, పలాటాల్ వంటివి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 109. మొదటి సంవత్సరంలో సాధారణ శిశువు యొక్క రీడూప్లికేషన్ బాబ్లింగ్ జరిగే దశ. ఆప్షన్స్ ఏ 2 నుంచి 3 నెలలు, ఆప్షన్ బి 4 నుంచి 6 నెలలు, ఆప్షన్ సి 11 నుంచి 14 నెలలు, ఆప్షన్ డి 6 నుంచి 10 నెలలు. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ డి 6 నుంచి 10 నెలలు. పిల్లల భాషా వికాస దశల్లో శిశువులు అర్ధరహితంగా ఒకే అక్షరాన్ని లేదా శబ్దాన్ని పదే పదే పలకడాన్ని రీడూప్లికేషన్ బాబ్లింగ్ అంటారు. సాధారణంగా శిశువుకు 6 నుంచి 10 నెలల వయసు ఉన్నప్పుడు ఈ దశ స్పష్టంగా కనిపిస్తుంది. అంతకంటే ముందే 2 నుంచి 6 నెలల వారు కేవలం అరుపులు లేదా కూయింగ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 110. పద సంహితకు ఉదాహరణ ఏమిటి? ఆప్షన్స్ ఏ వికటకవి, ఆప్షన్ బి ఆకారం, ఆప్షన్ సి ఉపకారం, ఆప్షన్ డి శృతి. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆకారం. పద సంహిత వర్డ్ జంక్యూర్ అనేది 2 శబ్దాల లేదా అక్షరాలు కలిసినప్పుడు వాటి మధ్య ఏర్పడే స్వల్ప విరామం లేదా మార్పు. భాషా ఉచ్చారణ నియమాల ప్రకారం ఆకారం ఆ ప్లస్ కారం లేదా దీర్ఘ అచ్చుల కలయిక అనేది దీనికి సరైన ఉదాహరణగా టెట్ అఫీషియల్ కీలో గుర్తించబడుతుంది. మిగిలిన పదాలు పద సంహిత నియమాలకు పూర్తి స్థాయిలో సరిపోలవు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.